విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఏప్రిల్ మాసం మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి అనగానే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో గనక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మేషరాశి వారు తమ జీవితంలో కొత్త దశల్ని అనుభవించబోతున్నారు. ఈ నెలలో జాగ్రత్త, ఆత్మవిశ్వాసం, మనసుకి శాంతి చాలా ముఖ్యంగా అవసరమవుతుంది. వృత్తిలో కొంత ఒత్తిడి, పని భారంలా అనిపిస్తుందనమాట. కానీ ఇది ఒక అధ్యయన కాలంలో తీసుకోండి. చిన్న సమస్యల్ని పెద్దగా ఆలోచించకుండా ప్రతి పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి సహచరులతో సమన్వయం పెరిగి ఉద్యోగంలో ముఖ్యమైనటువంటి గుర్తింపు పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొత్త పనుల్లో అవకాశాలు ఎదురు రావచ్చు, కానీ వాటిని స్వీకరించడానికి ముందుగా మీరు రెడీగా ఉండండి. వ్యాపారం చేసేటువంటి మేషరాశి వారు ఈ నెలలో ఆర్థిక నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. త్వరిత నిర్ణయాలు తీసుకోవడం, అవివేకంతో పెట్టుబడులు పెట్టడం, తాత్కాలిక లాభం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రమాదాన్ని తలపెడతాయి. నెల చివరిలో కొంత ఆర్థిక ఒత్తిడి కలిగిస్తుంది, కానీ సత్ప్రణాళికతో ముందుకెళ్ళినట్టయితే స్థిరమైనటువంటి వృద్ధి సాధ్యమవుతుంది. మిత్రుల సహాయం, మార్గదర్శకుల సూచనలు, మార్కెట్ పరిస్థితులు వీటన్నిటిని గమనించండి, లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ, కుటుంబ సంబంధాలు, స్నేహబంధాల్లో ఈ నెల మనసు ఎక్కువగా కలత చెందొచ్చు. కొన్ని మనోభావాలు, అంతర్గత విరోధాలు లేదా సమన్వయ లోపం కారణంగా సమస్యలు ఎదురు కావచ్చు. కానీ ఓపెన్గా చర్చలు, సహనం ద్వారా ఏంటంటే సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. కొత్త ప్రేమ అవకాశాలు అనుకూలమవుతాయి, కానీ తక్షణంగా నిర్ణయాలు మాత్రం ఇబ్బందుల పాలు చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి మానసిక శాంతి, ఒత్తిడి, నియంత్రణ ముఖ్యమైనవి. ఈ నెలలో అలసట, జీర్ణ సమస్యలు, తలనొప్పులు, నిద్రలోపం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రోజువారీ జీవితంలో ధ్యానము, తేలికపాటి వ్యాయామం, సమతుల ఆహారం, సరైనటువంటి విశ్రాంతి పాటించడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంత్రపఠనము, ప్రకృతిలో నడక వంటి పనులు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఏప్రిల్ 26 మేషరాశి వాళ్ళకి రాజకీయ పరిస్థితులు కొన్ని అస్థిరతలతో ఉంటుందన్నమాట. జాగ్రత్తగా, వ్యవహారపరంగా, సమయానుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ రంగంలో కొత్త అవకాశాలు, గోప్యమైనటువంటి ఒప్పందాలు, మార్గదర్శకుల సూచనలు, అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కలిసి మిమ్మల్ని నిబద్ధతతో వ్యవహరించడానికి ప్రేరేపిస్తాయి. ప్రజాస్వామ్య విధానాల్లో గల మార్పులు కానీ, నిజాయితీ, గ్రామ పంచాయతీ, అలాగే స్థానిక, రాష్ట్ర స్థాయి నిర్ణయాలు మీ జీవితం పైన కొత్త ప్రభావాన్ని చూపిస్తాయి. రాజకీయ, సామాజిక సంబంధాల్లో ఉన్నటువంటి సహచరులు, గౌరవనీయులు మీకు సహాయం అందిస్తాయి, కానీ స్వీయ జాగ్రత్త, నిజాయితీ మరియు విశ్లేషణ కోసము కొంచెం అటెన్షన్ అవసరం. బ్లూకేష సంబంధమైనటువంటి అంశాలు ఈ నెలలో మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ అవసరం. భూసంపత్తి, ఆవాసం, జమీన్ల సమస్యలు, అద్దె, వ్యతిరేక పక్షాలతో సంబంధాలు, కొంత జాగ్రత్త అవసరమైనటువంటి అంశాలు. కొంత నేరుగా వ్యవహరించకపోవడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రతి నిర్ణయం కూడా రికార్డు, సాక్ష్యాలతో ఉండడము, అనుమానాస్పద ఒప్పందాలు పక్కన పెట్టడం అవసరము. కుటుంబ సభ్యులు, నమ్మకమైనటువంటి సలహాదారుల సహాయంతో మీరు సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగుల అవకాశాలు ఈ నెలలో కొత్త ఆశలు కలిగిస్తాయి. కొందరు మేషరాశి యువతులు ఉద్యోగ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొందరు ప్రమోషన్లతో ముందుకు రావచ్చు, కానీ అవతలి పరిస్థితులు ఏంటంటే కాంపిటీషన్ కానీ, పేపర్ వర్క్, అప్రూవల్స్లో మాత్రం కొంచెం ఆలస్యం ఉంటుంది. ఈ సమయంలో పద్ధతిగా ప్రయత్నించడం, సులభతరమైనటువంటి సమస్యల్ని అనుసరించుకోవడం ముఖ్యమైనది. నిర్లక్ష్యం చేస్తే కనుక ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఏప్రిల్ 26 మేషరాశి వాళ్ళకి ఉద్యోగంలో సాధారణ పరిస్థితుల కంటే కూడా ఒత్తిడి ఎక్కువగా అనుభవిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, పని భారం కానీ ఇవన్నీ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అయితే ఉద్యోగులు తమ ప్రతిభను చాటుకోవడానికి మాత్రం చాలా అవకాశాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా, వివేకంతో పరిగణిస్తే కనుక తక్షణ ఫలితాలు నిరాశ కలిగిస్తాయి, కానీ రాబోయే కాలంలో మాత్రం చక్కటి మీకు ఆశావహంగా మీకు కనిపిస్తుంది. మేనేజ్మెంటు, సహచరులతో సంబంధాలు, అలాగే నిజాయితీతో నిర్వహించడం ద్వారా ఈ నెలలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులు ప్రమోషను లేదా ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నిస్తారు, కానీ పేషెన్సీతో ముందుకెళ్ళాలి, రిజల్ట్ బాగుంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే మేషరాశి వాళ్ళు ఆర్థికంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. జీతాలు కానీ, బోనస్లు కానీ, ఇన్సెంటివ్స్ కానీ, రియంబర్స్మెంట్ వంటి అంశాల్లో ఆలస్యం ఉంటుంది. తాత్కాలిక సమస్యలు రావచ్చు.
ఈ సమయంలో ఖర్చుల్ని కుదించడం, అనవసరమైనటువంటి పెట్టుబడులను వాయిదా పెట్టడం, సేవింగ్స్ను జాగ్రత్తగా ప్లాన్ చేయడం అవసరం. వ్యాపారం చేసే మేషరాశి వ్యక్తులు కూడా మార్కెట్ పరిస్థితులు, అలాగే సప్లై మరియు డిమాండ్ని బట్టి క్లయింట్ పేమెంట్స్ ఆలస్యం అవ్వడం ఉంటుంది. ఈ నెలలో జాగ్రత్తగా సమగ్ర పరిశీలనతో కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారాన్ని స్థిరపరచడానికి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి చాలా దోహదపడుతుంది. మరి మేషరాశి వారికి ఏప్రిల్‌లో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండేందుకు ఖర్చుల్ని, పెట్టుబడుల్ని, ఆదాయాన్ని అన్నీ సమీక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. స్వల్ప లాభాలకు ఎక్కువగా ఆసక్తి చూపకుండా నిర్ణయాలు సరిగ్గా తీసుకొని మీ భవిష్యత్తుని కాపాడుకోండి. ఈ సమయంలో సలహాదారుల సూచనలు, నమ్మకమైనటువంటి మిత్రుల సహాయం, వ్యూహపూర్వకమైనటువంటి ఆలోచనల ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. ఏప్రిల్‌లో మేషరాశి వారి వివాహ జీవితం కొంత నిఖార్సైనటువంటి సమ్మేళనమైనటువంటి భావాల్ని కలిగి ఉంటుంది. భార్యాభర్తలు కొన్నిసార్లు కమ్యూనికేషన్‌లో తేడాలు రావచ్చు. అవి గట్టిగా గొడవలుగా మారకుండా జాగ్రత్తగా ఉండండి. తోడ్పాటు, సహనం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. మరి ఓపెన్‌గా చర్చల ద్వారా పరిష్కరించుకోండి. ఈ సమయంలో చిన్న చిన్న తప్పుడు మాటలు కూడా మీకు ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే ఇంటర్నల్ కంపారిజన్స్, రిలేషన్‌షిప్స్‌లో ఇవన్నీ సమస్యల్ని సృష్టిస్తుంది. అయితే సమయానుకూల చర్చలు, ఒకరికొకరు అండగా ఉండడం ద్వారా అనుబంధం బలపడుతుంది. కుటుంబం మరియు గృహ జీవితంలో మేషరాశి వాళ్ళకి చిన్న విరోధాలు, రెస్పాన్సిబిలిటీలు పెరుగుతాయి. గృహానికి సంబంధించిన పనులు అంటే రిపేర్స్ కానీ, మెయింటెనెన్స్ సమస్యలు, కొంచెం ఫ్యామిలీలో కొత్త ప్లాన్స్ వేయడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల కోసం ఎక్కువగా మీరు హెల్త్ ఇష్యూల కోసం మీరు సమయాన్ని, డబ్బుని ఖర్చు చేయాల్సి రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. కుటుంబ సభ్యుల పట్ల సహనము, సహకారం చూపండి. మీరు పెద్దల వల్ల మార్గనిర్దేశనం పొందుతారు. పిల్లల చదువు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మరి ఈ నెలలో పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి మిక్స్డ్‌గా ఉంటాయి. కొంత నాలెడ్జ్, అలాగే కాంపిటీషన్ పరీక్షలు గానీ, ప్రాజెక్ట్స్ గానీ, అసైన్‌మెంట్స్ గానీ వీటిపైన ఒత్తిడి మీకు ఎక్కువ అవుతుందన్నమాట. అయితే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. గైడెన్స్ ద్వారా వెళ్తే గనక చక్కటి పరిస్థితులు ఉంటాయి. అయితే మీ స్టూడెంట్స్ అకాడమిక్ లైఫ్‌లో మాత్రం మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళకి. మరి ఏప్రిల్ మాసంలో మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఓం నమో కార్తికేయాయ అనే మంత్రాన్ని జపించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూర లేపనం పూజ చేయించడము, తమలపాకుల్ని నివేదించడము, ఇలా ఏదైనా ప్రసాదాన్ని గుడిలో పంచిపెట్టడం కానీ, గోసేవ చేయడం కానీ, వృద్ధులకి సేవ చేయడం కానీ చేయండి. ముఖ్యంగా ఎండాకాలము కాబట్టి మీరు ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థలకి మంచినీటిని ఇచ్చేటువంటి చలివేంద్రం కోసం సహాయం చేయండి. దీని ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. నమస్తే.